మరి యొక్క సమయంలో మహబూబ్ నగర్ క్రిస్టియన్ పల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క మెననైట్ బ్రదర్ చర్చికి నన్ను ఆహ్వానించినటువంటి మరి చైర్మన్ గారి హీరామ్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగనే మరి సెక్రటరీ గారు అయినటువంటి డానియల్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి ట్రెజరర్ గారు ఎడ్విన్ దాస్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి ఇంకా మరి చర్చి కమిటీ వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే దైవదాసులు సంఘ కాపరి గారైనటువంటి మరి రెవరెండ్ ఆర్ ప్రసాదరావు గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నేను ఇక్కడికి మొట్టమొదటిసారిగా 2004లో రావటం ప్రారంభమైంది. 2004లో మొదటిసారిగా వచ్చాను. ఆ తర్వాత మరి ఇప్పటి వరకు అప్పుడప్పుడు మరి నన్ను కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఏరియాలో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ క్రిస్టియన్ పల్లికి నేను రావటం జరిగింది. ఆ మొదటిసారి వచ్చినప్పుడు నేనేం ప్రసంగాలు చేశానో నాకు జ్ఞాపకం. ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంటుంది అన్నమాట. నేను వచ్చినప్పుడు ఒక పాట పాడాను. ఆ పాట కూడా మరి చాలామందికి మరి ఇష్టమయ్యింది. ఆదామా ఓ ఆదామా, మా నాన్నగారు పాస్టర్ కె జక్కయ్య గారు వ్రాసినటువంటి పాట అది. అయితే మరి ఈరోజు మనము వాక్య పరిచర్యలోనికి వెళదాము. ఒకసారి మనము యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దయచేసి ఈ మాటను అందరూ చూద్దాం. యోధా వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. నాకు ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ ఒక్కసారికి అంటే బైబిల్ చదివేటటువంటి వాళ్ళ దగ్గర కొంచెం మైక్ పెట్టుకుంటే బాగుంటుంది అని ఈ ఒక్కసారికి అది గమనించండి. ఎందుకంటే కొంచెం ఈసారి ఈ ప్రసంగాన్ని రికార్డు చేస్తూ ఉన్నాము. అందుకని ఆ మైక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి మళ్ళా చదువుదాం. 12వ వచనం. వీరు నిర్భయముగా వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టుగాను తమ అవమానమును నురుగు వెళ్ళద్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. 2 మాటలు ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మహాగరుడైన మా తండ్రి, మా పరిశుద్ధ దేవుడా, ఉన్నవాడా అనువాడా, మీకు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల
సమయంలో మీ వాక్యము ద్వారా మమ్మలను తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మాకు గొప్ప కదిలింపు కలగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మమ్మలను అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యము మా ప్రభువా, ఈ సమయంలో మీరే మాకు ప్రత్యక్షత దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా నాతోను మాతోను అందరితోనూ మాటలాడమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా రాసినటువంటి పత్రిక 12వ వచనాన్ని 13వ వచనాన్ని మనము చదువుకున్నాం. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రసంగాలు ఉన్నాయి. అయితే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ మాట అంటే, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిశ్చల మేఘములగాను. అక్కడ కామ ఉంటుంది. అయితే మనం ఫుల్ స్టాప్ పెట్టేసుకుందాం, ఎందుకంటే అంతవరకు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలా చదువుకుందాం. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిశ్చల మేఘములుగా ఉన్నారు. అంటే చాలా రకరకాల గుంపులు ఉన్నారు. ఆ గుంపులు వారి యొక్క అంతిమ దశ ఎలాగో ఉంటుంది అంటే, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అయితే వారిలో ఇక్కడ చాలా గుంపులు ఉన్నారు, మనం చదువుకున్నాం కదా. వారిలో వీరు ఒక గుంపు అన్నమాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎంతో గంభీరమైనటువంటిది. యోధా పత్రిక ఒక్క పేజీ, ఒక్క అధ్యాయం, 25 వచనాల కిటికీలో నుండి మనము చూడగలిగినట్లయితే పరలోకము, భూలోకము, పాతాళ లోకముల యొక్క భవిష్యత్తు కాలము, భూతకాలము, వర్తమాన కాలము మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. అంటే 3 లోకాల చరిత్ర మొత్తము ఈ ఒక్క పేజీలో వ్రాయబడి ఉన్నది. ఇది ఏకనది ప్రవాహంలో ఉండదు, కానీ అనేక నదులు వచ్చి సాగరంలో కలిసినట్లు ఉంటుంది. అంటే ఒక స్టోరీ లాగా ఉండదు. ఇది ఒక ఎస్తేరు లాగా, ఒక రూతు లాగా, ఒక స్టోరీ లాగా ఉండదు. అనేక నదులు వచ్చి, అంటే అనేకమైన విషయాలు వచ్చి ఈ యోధా పత్రికలో మన కొరకు దేవుడు వ్రాయించినాడు. ఎందుకు ఈ పత్రిక చివరిన ఉంచబడినది? బైబిల్లో చివరి పత్రికగా ఎందుకు ఇది వ్రాయబడింది అంటే, ఒక వ్యక్తి చివర పలికేటటువంటి మాటలు ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటారు. ఏమండి, లాస్ట్కి ఏం చెప్పండి, ఆ మరణానికి ముందు ఏం చెప్పాడు చెప్పండి. అలాగా వచ్చే వారం కదా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, అంటే శుక్రవారం, మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఎంతో ప్రాముఖ్యంగా ప్రపంచమంతా చెప్పుకుంటారు. అలాగే ఒక విశ్వాసికి దేవుడు చెప్పుచూ ఉన్నటువంటి చిట్ట చివరి యొక్క చివరి విషయాలు, చివరిగా దేవుడు ఒక విశ్వాసికి చెబుతున్నటువంటి విషయాలు అన్నమాట. ముగింపుగా ఏం చెబుతున్నాడు అనేటటువంటిది ఈ యోధా పత్రికలో వ్రాయడము జరిగింది. ఓ విశ్వాసి, ఇదిగో చివరిగా నువ్వు ఇది చేయాలి అన్నట్లుగా. అయితే ప్రకటన గ్రంథం ఉంది కదా,
అంటే ప్రకటన గ్రంథము యుగాంతం గురించి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రాకడను గురించి ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ రాకడకు విశ్వాసి చివరిగా ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి అనేటటువంటి విషయము ఈ యొక్క యోధా పత్రికలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోధా అనుకున్నాడు, నేను కొన్ని విషయాలు సంఘానికి రాయాలి అనుకున్నాడు. ఏమిటి ఆ విషయాలు అంటే, సంఘము మహిమపరచబడి పరలోక రాజ్యానికి చేరిన తరువాత పరలోక రాజ్యములో వారు ఏం చేస్తూ ఉంటారు, అక్కడ దేవుడు ఇవ్వబోయే పదవులు ఏమిటి, సంఘము యొక్క పరిస్థితి పరలోకం చేరిన తరువాత ఏమిటి అనేటటువంటి విషయాలను యోధా రాయాలి అనుకున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం వెళ్ళిన తరువాత వారు ఏం చేస్తుంటారు అనేటటువంటి విషయాల కంటే సంఘము భూమి మీద ఉండగానే వారు ఏం చేయాలి అనేటటువంటిది వ్రాయమన్నాడు. కాబట్టి యోధా చెయ్యి పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకొని ఈ విషయాలు వ్రాయి అన్నాడు. అందుకనే 3వ వచనములో ఈ మాటలు మనము చూస్తూ ఉంటాము. 3వ వచనములో ఏంటి ఆ విషయం అంటే, ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఆ మాట అన్నమాట, మీకు వ్రాయవలసి వచ్చెను. నేను రాద్దామనుకున్నది వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయమని చెప్పింది ఒకటి. కాబట్టి వ్రాయవలసి వచ్చెను. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో దేవుని యొక్క వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని, ఆ మాట గుర్తు పెట్టుకోండి. మనము దేని కొరకు మనము పోరాడాలి, చివరిగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, దేవుడు మనకు అప్పగించినటువంటి బోధ నిమిత్తము మనము పోరాడాలి అని యోధా ఇక్కడ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై వ్రాస్తూ ఉన్నాడు. విశ్వాసి తన యొక్క జీవితంలో ముఖ్యంగా చేయవలసినటువంటి పని, యోధా పత్రిక ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందేశము ప్రాముఖ్యంగా ఏమిటయ్యానంటే, ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే పోరాడండి. ఏ మాట మీరు చెప్పండి? యోధా పత్రిక సందేశం ఒక్క మాటలో చెప్పండి. ఏంటి ఇస్తున్న సందేశం? పోరాడండి. పోరాడాలి అంటే ఏం చెయ్యాలి? పోరాడాలి అంటే సైనికుడు అవ్వాలన్నమాట. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటను మనం ఏం చూస్తున్నామంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. చూడండి, అంటే ఒక మంచి సైనికుని వలె మనము దేవుని బోధ నిమిత్తము పోరాడాలి అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఇలాగను మనం చూసినట్లయితే, సైనికుడు అనబడినటువంటి వాడు మరి పోరాటం చేయటానికి ఏం చేయాలి? చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు మనం చూస్తున్నాం. అయితే 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. అధికారులతోనూ
సమూహములతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. కాబట్టి యోధా పత్రిక ఇస్తున్న సందేశం ఏమిటంటే పోరాడాలి. పోరాడాలి అంటే సైనికులం కావాలి. సైనికుడు వేసుకునేటటువంటి ధరించేటటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు ధరించి మనము దురాత్మల సమూహంతో మనము పోరాడాలి. దేవుని వాక్య భాగములో మనము చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 3వ వచనం. ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలెనని అది సంగతి. కానీ మరి యుద్ధంలో ఒకవేళ భయం వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. యుద్ధంలో భయం వస్తే, ఈ మాట పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయం. యుద్ధంలో ఎవడైతే ఏ ఇశ్రాయేలుడైతే భయపడతాడో అతడు గిలాదు కొండను అనగా యుద్ధ రంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని దేవుడు శాసిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే ఒక మాట మనం అక్కడ చూస్తూ ఉంటాము. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవును గాక. అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. సైనికుడు అంటే సైనికుని యొక్క చేతిలో ఏముంటుంది? ఖడ్గము ఉంటుంది. ఖడ్గము ఉంటుంది. అంటే ఖడ్గం ఎందుకు ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. చంపడానికైనా చావటానికైనా సిద్ధంగా ఉండేవాడే సైనికుడు. గాయపరచటానికైనా గాయపడటానికైనా సిద్ధంగా ఉండేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే we are in the spiritual warfare. మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. మనము పోరాడవలసినటువంటి వారముగా మనము ఉన్నాము. కాబట్టి మనము చిట్ట చివరిగా క్రైస్తవుడు యుద్ధాయుధాలు ధరించి పోరాడాలి అని మనము చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న లిస్ట్ చెబుతాను. మనము ఎవరెవరితో పోరాడాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో చదువుకున్నటువంటి రీతిగా మనము పోరాడునది వాయు మండల మేఘం మందున్న దురాత్మల సమూహముతో అని ఇక్కడ మనము చూస్తున్నాం. ఎవరెవరితో పోరాడాలో తెలుసా? ఈ లోకములో అనేకమైనటువంటి ఫిలాసఫీస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి తత్వ బోధలు ఉన్నాయి. ఆ యొక్క బోధలతో మనము పోరాడి మనము గెలవాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి ఇది చదవండి ఒకసారి. అందరూ ఈ మాట చూడండి. ఎవరితో మనం పోరాడాలి? నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ బెదిరించు వారికి భయపడక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. మనం ఏం చేయాలో తెలుసా? సువార్త విశ్వాస పక్షమున
పక్షమున వీటికి వ్యతిరేకంగా లోకంలో ఎవరు మాట్లాడినా, ఏ ఫిలాసఫీస్ మాట్లాడినా, ఏ సిద్ధాంతకర్తలు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా విశ్వాస పక్షమున మనము ఈ పోరాటమును చెయ్యాలి. అందుకే యోధా పత్రికలో మీరు ఎలా ఉండాలో తెలుసా? బోధ నిమిత్తము, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగైతే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఆయన ఒక మాట అంటాడు, విశ్వాసమును కాపాడుకొంటిని. దేవుని బిడ్డలారా, నేను ఇలా అనుకుంటాను, ఒక్కోసారి లోకములో కొన్ని మంచి పనులు చేయొచ్చు, ఏదైనా కొన్ని మంచిగా మనం ఇతరులకు సహాయం చేయొచ్చు, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుకంటే అనేకమైనటువంటి దురాత్మల సమూహము ఈ విశ్వాసం నుంచి ప్రక్కకు తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనము విశ్వాసము కాపాడుకోవాలి అని దేవుని వాక్య భాగములు మనం చూస్తున్నాము. పౌలు అంటున్నాడు, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటే పౌలు గారి జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో అమ్మో అయ్యో అయ్యో ఈ విశ్వాసం నుంచి నేను ఎక్కడ పడిపోతానో అన్నటువంటి ఆలోచనలు వచ్చి చివరికి అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అంటున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యము అంటే యోధా పత్రిక సందేశము, సారాంశము, దాని ఎసెన్స్, యోధా పత్రికను పిండితే వచ్చేటటువంటి విషయం ఏంటంటే we are in the battlefield. మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. యేసు నా రక్షకుడు, యేసు నా దేవుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే విశ్వాస జీవితంలోనికి కాలు పెడతావో అప్పుడే నీకు పోరాటము ప్రారంభమైనది. సాతాను సమూహముతో పోరాటం మొదలైంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు పోరాడి గెలవాలి అని అంటున్నాడు. అయితే పోరాడి గెలిచినటువంటి పౌలు అనగా ఆ గొప్ప సైనికునికి, ఆ గొప్ప యోధునికి, గెలిచిన వానికి జీవ కిరీటము ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే విశ్వాసంలోనికి వచ్చిన తరువాత అనేకులు ఏమైపోతున్నారు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయానికి వస్తున్నాము. ఏమైపోతున్నారంటే వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిశ్చల మేఘములుగా ఉన్నారు. అలాగైతే దేవుని పిల్లలారా, ఈ పోరాటంలో దిగినటువంటి అనేకులు గెలుస్తున్నారు, మరి కొంతమంది అయితే ఓడిపోతా ఉన్నారు. ఎందుకు ఓడిపోతున్నారంటే ఒక కారణము ఎక్కడ వ్రాయబడి ఉన్నది. వారట నిశ్చల మేఘాలుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? ఆ మాట చదవండి. ఎలా ఉన్నారు? చదవండి ఒకసారి. ఎలా ఉన్నారు? కొంతమంది దేవుని పిల్లలైనటువంటి వారు ఎలాంటి పరిస్థితులలో వారు ఉన్నారు అంటే వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిశ్చల మేఘాలుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సమాజము అంతా కూడా చూస్తూ ఉండగా ఆకాశము నుండి తెల్లని మేఘము దిగి వచ్చి వారి ఎదుట భూమి మీద నిలబడింది. అంతలో బలమైన గాలులు వీచినాయి అన్నమాట. అవి ప్రకృతి సంబంధమైనటువంటి గాలులు. బలమైన గాలులు చాలా బలంగా వీచినాయి. అయితే ఆ గాలి తాకిడికి ఆకాశంలోని మేఘాలన్నీ కూడా అవి అటు ఇటు చెల్లా చెదురైపోతా ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు సమాజము ఎదుట నిలబడినటువంటి మేఘము, ఆ వింత ఆకృతి మాత్రము అది అలాగే ఉంది, అది కదలలేదు. అందుకనే ఇన్ని గాలులు వీస్తున్నా మన ఎదుట నిలబడినటువంటి ఈ మేఘము ఎందుకు కదలలేదు అని వారు గమనించి, ఇది మామూలు మేఘము కాదు, ఇది మేఘ స్తంభం అన్నారు.
బలిచినారు. అయితే ఏం జరిగింది? ఇంతలో మరో విచిత్రం జరిగింది. అరణ్యంలో ఉన్నటువంటి గాలి స్తంభించిపోయింది పూర్తిగా అన్నమాట. అంటే ఒక్క ఆకు కూడా కదలకుండా అలానే ఉంది. అసలు ఒక్క ఆకు కూడా కదలటం లేదు. ఆకాశంలోని మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడే స్థానులైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు సమాజం ఎదుట నిలబడినటువంటి ఆ మేఘము మెల్లగా పైకి లేచింది. అది మెల్లగా కదిలింది, ముందుకు సాగటం ప్రారంభం చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రకృతి సంబంధమైన గాలి వీచినప్పుడు ఈ మేఘం కదలలేదు, ఈ మేఘం స్థిరంగా ఉంది. అయితే ఈ యొక్క మేఘస్తంభం ఎప్పుడు కదిలింది అంటే, పరలోక సంబంధమైనటువంటి గాలి, దేవుని సింహాసనము నొద్ద నుండి వచ్చినటువంటి గాలి వీచినప్పుడు ఈ మేఘస్తంభం కదిలింది. అందుకే దీనిని షెకీనా మేఘం అని పిలిచినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ మాట మరలా ఇంకొకసారి చదువుదాం. ఎలా ఉంది ఆ మాట? వీరు, చదవండి, మరొకసారి చదవండి. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిశ్చల మేఘములుగా. అంటే గమనించాలి ఇక్కడ సత్యాన్ని. ఇది ఎందుకు మనుషులు ఎందుకు మామూలు గాలికి, ప్రకృతి సంబంధమైన గాలికి ఎందుకు కదులుతున్నారు అంటే, నిర్జల మేఘాలు, వారిలో వాక్యము లేదు, అంటే వారిలో జలము లేదు. జలము ఉన్న మేఘం అయితే స్థిరంగా ఉంటుంది, జలము లేని మేఘము గాలికి ఇటు అటు కొట్టుకొని పోతుంది. ఇక్కడండి ఇక మొదలు పెడితే, అంటే నేను అంత డీప్గా వెళ్ళడం లేదు, చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేను చాలా కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఎవరు ఈ నిర్జల మేఘాలు? బైబిల్లో కొంతమంది నిర్జల మేఘాలు ఉన్నారు. మీకు ఊరికి ఒకరిని ఇద్దరిని అలాగా చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందరూ తీయండి దీన్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఫస్ట్, యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా? మరి మరలా చదవండి, సరిగ్గా చదవండి దాన్ని. మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా? మరొకని కొరకు మేము కనిపెట్టాలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి. చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయము ఈ 2వ వచనములో క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మంది ఒక స్థితికి వెళ్ళిన తరువాత, ఒక 10 సంవత్సరాలు దేవుని యందు బాగా విశ్వాసం ఉంచిన తర్వాత మరలా ఎక్కడో వారికి కొంత సందేహం ప్రారంభమవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎంతో గొప్ప స్థితికి చేరినప్పటికీ కూడా ఎక్కడో ఒక ఫిలాసఫీ అడ్డొస్తుంది వాళ్ళకి. ఉదాహరణకి అయన్ ర్యాండ్ అనే ఒక ఆమె ఉంది, రష్యన్ మహిళ. ఆమె అమెరికాలో స్థిరపడింది, కొన్ని పుస్తకాలు రాసింది. ఆమె వ్రాసినటువంటి పుస్తకాలు కొంతమంది విశ్వాసులు చదివిన తర్వాత ఏమో
ఇదే నిజమేమో అన్నటువంటి ఆలోచనలో పడ్డారు. ఏంటి ఆమె ఫిలాసఫీ అంటే, దేవుడు లేడు, ఎవరి ఇష్టం వారిది అనేటటువంటి దాని మీద ఎంత డీప్గా రాసింది ఆమె. అయితే ఆమె రాసిన పుస్తకాలు చాలా, బైబిల్ తర్వాత ఆ రోజుల్లో ఆమె పుస్తకాలే అమ్ముడుపోయినాయి అంట. ఇలాగే రకరకాలు AYNRAND అయన్రాన్ ఫిలాసఫీ అని మీరు ఆ యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా ఆ బోర్డ్ అనే విషయాలు వస్తాయి. కాబట్టి ఇంకా ఫిలాసఫీస్ జోలికి వెళ్తే ఎన్ని రకాల ఫిలాసఫీస్ ఉన్నాయో అవన్నీ టచ్ చేస్తూ చెప్పడానికి మనకి సమయం కుదరదు. అయితే ఇక్కడ ఒక యోహాను గురించి ఇక్కడ మనం ఏం చూస్తున్నామో తెలుసా? దేవుడు యోహాను గురించి ఒక మాట అంటున్నాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. ఏమంటున్నాడు? యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనిన వారు రాజగృహములలో నుందురు కదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి, ప్రవక్తన, అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ 2 మాటల్లో ముగించేస్తా. ఒక పెద్ద ప్రసంగం ఇది. ఏంటి ఆ 2 మాటలు అంటే, యోహానికి ఎక్కడో చిన్న కొంచెం సందేహం రావటం ప్రారంభమైంది. మీరు 2వ వచనాన్ని మరలా చదవండి. అందుకే శిష్యుల్ని పంపాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరేమి చూడటానికి వెళ్ళారు అరణ్యములోనికి, గాలికి కదలుచున్న రెల్లున. చూడండి, ఇక్కడ నేను మీరు అందరూ కలిసి ఒక ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో ఏదో ఒక సమయంలో మన విశ్వాసానికి చిల్లులు పడుతూ ఉంటే ఎవరు చేస్తున్న పని అంటే ఇది దురాత్మల సమూహం అన్నమాట. కాబట్టి అలాంటి దురాత్మల సమూహంతో మనము పోరాడి మనము గెలవాలి అని యోధా పత్రిక ఇస్తూ ఉన్నటువంటి సందేశం. ఇంకా ఇలాగున దేవుని యొక్క వాక్య భాగంలో మరి గొప్ప రాజు, గొప్ప ప్రవక్త, అతని మీదికి ఏమొచ్చింది? పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, సౌలు. ఆయన గొప్ప రాజు, దేవోక్తులను పలికినటువంటి ఆయన. మీరు చెప్పండి ఈ ఒక్కసారికి, అతని మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దురాత్మ ఎప్పుడై మరి అతని మీదకి రావడం అంటే అర్థం చేసుకోండి, దురాత్మలతో పోరాడి గెలవాలి అంటే ఏ స్టాండర్డ్లోకి వెళ్ళినా, మనము విశ్వాసంలో ఎంత పరిపక్వతలోనికి వెళ్ళినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో దురాత్మ మనల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంది. అయితే మనము ఆ దురాత్మలతో మనము పోరాడి గెలవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. కొన్ని సంఘాలలో 10 సంవత్సరాలు చర్చికి వచ్చిన తర్వాత మరలా వారు కనిపించడం లేదు. ఏంటండి, ఎందుకని మరలా మీరు సంఘానికి వెళ్ళడం లేదు అని అంటే, ఆ దేవుడు మాకేం చేశాడయ్యా అనేటటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పోరాడాలి. ఇక్కడ నిశ్చల మేఘాలు ఏమవుతాయంటే, సాతాను సింహాసనమునంత నుండి వీచేటటువంటి అడ్డదిడ్డమైనటువంటి గాలికి వాళ్ళు ఇటు అటు కదిలిపోతూ ఉన్నారు. వాళ్ళు స్థిరంగా ఉండటం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవితంలో మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఎలాంటి జీవితంలో మనము జీవిస్తూ ఉన్నాము చూడండి. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి ఈ మాట చదువుదాము. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాం. దేవుని వాక్యము ఏమి సెలవిస్తా ఉన్నది? దేనిని గూర్చియు చింతపడకుడి. చాలు, ఇక నేను ఇంకా ఎక్కువ వాక్యాలు చదివించకుండా ఇక కొంత వ్యాఖ్యానం చేయాలి అనుకుంటున్నాను. దేనిని గూర్చియు చింతపడకుడి అనబడినటువంటి ఈ వాక్యము మన జీవితాల్లో బదిలపరచుకుంటే, మన జీవితంలో హృదయంలో దీనిని మనము ఉంచుకోగలిగినట్లయితే, మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము సంతోషిస్తూ ఉంటాము, మనము ఆనందిస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యం, ఈ వాక్యము, ఇంకా ఏ వాక్యం ప్రస్తుతానికి వద్దండి, ఈ వాక్యము మన హృదయములో ఉన్నదా? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి. అంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం లేదు, ఈ వాక్య ప్రకారంగా మనము నడవటం లేదు. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకోమో మనము నిర్జల మేఘంగా తయారవుతాం. నిర్జల మేఘంగా ఎప్పుడైతే ఉంటామో సాతాను గాలి వీచినప్పుడు మనము ఇటు అటు ఇటు అటు చెదిరిపోతా ఉంటాము. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేనిని గూర్చి చింతపడకుడి. చూడండి, అయితే మనము అనేకమైన విషయాలలో ఒక్కసారిగా ఆలోచిస్తే నెలకో వారానికో ఏదో ఒక సమయంలో మనము దిగులు పడతా ఉంటాము, మనము చింతపడతా ఉంటాము, మనము వ్యాకులము చెందుతూ ఉంటాము, మనం నీరసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం ఇది నీ హృదయంలో నువ్వు దాచుకో, పదిలపరచుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఇక్కడ ఒక విషయాలు, ఇక కొన్ని ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు సాయంకాలం 7 గంటలకి మీరు ఒక వివాహానికి వెళ్ళాలి. వివాహానికి వెళ్ళాలి, మీరు లేకపోతే ఆ వివాహము జరగదు అనుకుందాం. అప్పుడు సడన్గా ఏమైందంటే భయంకరమైన వర్షం వచ్చేసేసింది, ఈదురుగాలు వచ్చేసినాయి. ఎక్కడికి? అది 100 కిలోమీటర్లు ఉన్నది. ఈ 100 కిలోమీటర్లు మీరు వెళ్ళటానికి ఏదో ఒక చిన్న ఆటో ఏర్పాటు చేసుకున్నారు. మంచి వర్షం వచ్చేస్తుంది, ఆటో రోడ్డు మీద తీసుకెళ్తే ఆ గాలులకి ఆటో ఇటు అటు ఇటు అటు అది ఊగిసలాడుతూ ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మొదలు పెడతారు, అయ్యో ఈ పాడు వర్షం ఇప్పుడే రావాలా, ఈ దరిద్రపు వర్షం ఇప్పుడే రావాలా, నేను పెళ్లికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రావచ్చుగా, ఇప్పుడే ఎందుకు వచ్చింది అని చిరాకు పడతా ఉంటారు. సరే, ఎలా వెళ్ళాలబ్బా అని ఆలోచిస్తారు. సరే, కారు తీసుకుందాం. కారుని పిలిచారు. కారు కూడా రోడ్డు మీదకి పెడితే అది ఆ గాలికి అది స్టాండర్డ్గా ఉండకుండా అది కదిలిపోతా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫోన్ చేశారు, అక్కడ వాతావరణం ఎలా ఉంది అని ఫోన్ చేస్తే ఇక్కడ గాలి లేదు, తుఫాన్ లేదు, ఇక్కడ అంతా చక్కగా మరి వేచి చూస్తున్నాం నీ కొరకే అని పిలుస్తారు. ఇంకా టెన్షన్ పెరుగుతుంది, అరే నేను లేకపోతే ఎట్లా, నేను లేకపోతే ఎట్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వర్షాన్ని మీరు ఆపగలరా? మీ హ్యాండ్ ఓవర్లో లేదు వర్షం ఆపడం. మీ హ్యాండ్ ఓవర్లో లేని దాని గురించి మీరు అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, వర్షాన్ని తిరుగుతున్నారు. అయితే వర్షాన్ని మాత్రం తిట్టకూడదు. ఏం చేయాలి? ఆప్షన్ వేసుకోవాలి. ఇదిగో నేను ఆటో ట్రై చేశాను, కుదరలా. ఓకే, కారు ట్రై చేశాను, కుదరలేదు.
మరి ఇప్పుడు నేనేలా చేయాలి? ఇప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు. 1, 2, 3, 4 ట్రై చేశారు, కానీ కుదరలేదు. ఇక ఎంత పెద్ద వర్షం కురిసింది అని మీరు వర్షాన్ని తిరుగుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడే చెబుతున్నాడంటే దేనిని గూర్చియు చింతపడకూడదు. మీరేం చేయాలంటే పెళ్లి జరిగితే జరిగింది, లేకపోతే లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుంటారు. నేనెందుకు చింతించాలి? నాకేం పని? ఒక డైలాగ్ వేస్తున్నాను, జరగవలసిందే జరుగుతుంది, జరగకూడనిది ఏది జరగలేదు. నేను మాత్రం చింతించదలంచుకోలేదు. నేను హ్యాపీగా లోపలికి వెళ్ళి ఈ చక్కని ఈదురు గాలుల్లో చక్కగా ఆ ఫ్రై చేసినటువంటి ఏమంటారు బఠానీలు లేదా ఇంకోటి తింటూ హ్యాపీగా చింతించకుండా సంతోషంగా ఉంటాను. ప్రభువా, నువ్వు చెప్పావు కదా దేనిని గూర్చి చింతపడవద్దని, కాబట్టి నేను చింతించనక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఒక విషయం చెప్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఆయన బయట తిరుగుతూ ఆయన సువార్త సంచారకులు ఉన్నప్పుడు ఆయనను పట్టుకొని ఆ ఖైదీగా చేస్తే చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు ఆలోచన విధానం ఎలాగా ఉందో తెలుసా? ఆహా, ఇప్పుడు నేను సంతోషించవలసినటువంటి సమయము, నేను చింతించే సమయము కాదు. అంటే ఆయన మనసుని వేరే కోణంలో మార్చుకున్నాడు. బయట ఉన్నంతసేపు ఆ పౌలు గారు అని ఎంటపడతా ఉంటారు. నా నీడ తొక్కాలని ప్రయత్నం, నా వస్త్రం ముట్టాలని ప్రయత్నం, నా చేతు రుమాలు తాకాలని ప్రయత్నం. ప్రతి వాళ్ళు ఆ మీటింగ్ ముందు పౌలు గారు, ఈ మీటింగ్ ముందు పౌలు గారు, ఇక్కడికి రావాలి పౌలు గారు, మా ఇంటికి రావాలి. దేనిని గూర్చి చింతపడకుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యము మన హృదయములో ఉన్నదా? ఈ వాక్యాన్ని మనము పాటించడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా? మనము జలమేఘానివా, జలముతో కూడుకున్నటువంటి మేఘంగా ఉన్నామా, లేదా నిశ్చల మేఘంగా ఉన్నామా? మనము ఎలాంటి మేఘంగా ఉన్నాం? వాక్యము ఉన్నటువంటి మనిషిగా ఉన్నామా, వాక్యము లేని మనిషిగా మనము జీవిస్తూ ఉన్నామా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకులు వారి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మరి చాలా చింతపడతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆ సొల్యూషన్ అనేటటువంటిది కావాలి, పరిష్కారం. అంటే పరిష్కారం ఎలాగా అని చూసుకొని మనము సొల్యూషన్ ఓరియంటెడ్ గా మనం చూసుకోవాలి. కానీ చిన్న విషయానికి అనవసరంగా మనము చింతపడుతూ ఉంటే దట్ ఈస్ మీనింగ్లెస్ అన్నమాట. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ వరీ బికాస్ దే ఆర్ అవే ఆర్ astray from the వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారు కాబట్టి చింతపడతా ఉంటారు. చూడండి, ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్. అంటే లోపలికి వెళ్ళాలని ఇప్పుడు పరీక్షలు రాస్తూ ఉంటారు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి, దేనిని గూర్చి చింతపడకుడి. ఇప్పుడు పరీక్షలు రాస్తావు, ఫెయిల్ అయ్యావు అనుకోండి. ఫెయిల్ అయితే ఏం చెయ్యాలి, పాస్ అయితే ఏం చెయ్యాలి? ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంతేగాని నేను ఫెయిల్ అయిపోయాను, నా జీవితం పతనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నాకు జ్ఞాపకం ఉండదు, నాకేమి రాదు, ఇది ఎందుకని ఇలాగ తయారైన నా బుర్రా అంటే నిన్ను నీవు విమర్శించుకున్నందువల్ల, నీకు దిగులు పడినందువల్ల, నీవు చింతపడటం వల్ల నీవు చింతించి మూరుడు ఎక్కువగా ఏమైనా చేసుకుంటావా? ప్రశ్న ఈరోజు నీకు ఇది. నీవు చింతించి ఒక తెల్లని వెంట్రుకను నల్లగా చేసుకుంటావా? ఒక నల్లని వెంట్రుకను తెల్లగా నువ్వు ఏమైనా చేసుకుంటావా? నీ వల్ల ఏమి కాదు. కాబట్టి నీవు చింతపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కానివ్వండి, ఏమైనా జరగనివ్వండి, బీ ప్రిపేర్డ్. either this happen or that happen. అది జరిగినా ఓకే, ఇది జరిగినా ఓకే అని మీరు స్టాండర్డ్ గా ఉండాలి.
ఈ రోజుల్లో అనేక మంది అనేకమైనటువంటి విషయాల్లో చింతిస్తూ మరి బాధపడుతూ ఏడుస్తూ అనేకులు పెద్దగా కేకలు పెడుతూ అరుస్తూ మరి చింతపడతా ఉన్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఒక విషయం ఉందండి, ఏదైనా ఒక విషయం ఉంది. ఇది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని ఆప్షన్స్ వేసుకోవటం ఇదేనండి. వేసుకున్నారు, మీరు వేసుకున్నారు. ఎలాగంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఇక్కడికి మహబూబ్ నగర్కి, ఒక అనౌన్స్మెంట్ చేశారు మైక్లో. ఏంటంటే 10 నిమిషాల్లో మన 100 కిలోమీటర్లంత దూరం మీరు వెళ్ళిపోవాలి. ఎట్లా వెళతారో చెప్పట్లా, మీరు వెళ్ళిపోవాలి. లేకపోతే ఆటం బాంబు పేలిద్ది ఇక్కడ 10 నిమిషాల్లో, మహబూబ్ నగర్ పేలిపోబోతుంది అని అనౌన్స్మెంట్ చేసుకున్నాను. 10 నిమిషాల్లో 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళటానికి అవకాశం ఉందా? 10 నిమిషాలు పరిగెత్తుకుంటూ వెళ్తే అవుతుందా? లేదా కారు వేసుకున్నారు, 10 నిమిషాల్లో 100 కిలోమీటర్లంత దూరము వెళ్ళటానికి అవకాశం ఉందా? ఎక్కువ చూసిన ఆ 10 నిమిషాలు ఇంకా టెన్షన్, చెమటలు గారిపోతాయి. అటు తిరగను ఇటు తిరగను, ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఈ వీధన అరుచుకుంటూ తిరిగితే ఉపయోగం లేదు. మళ్ళీ పౌలు దగ్గరికి వెళ్ళాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఓహో 10 నిమిషాల్లో ఆటం బాంబు పేలిపోబోతుందంట. అప్పుడు ఏం చేయాలి? నేను ఆటోలో వెళ్ళినా కారులో వెళ్ళినా పరిగెత్తుకున్నా పోతరదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అయితే నేను చింతించకూడదని వాక్యం చెబుతుంది. అప్పుడు పౌలు వాక్యం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమని? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే అందరూ పాట పాడటానికి కూడా టైం లేదు. అందరూ అటు ఇటు కేరింతలు, చింతపడతా, దిగులు పడతా, వామో నా చీతి వెళ్ళింది అనుకుంటున్నా. అందరూ పరిగెత్తున్నా. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, నువ్వు దేవుని సంతానం కాబట్టి పౌలు వాక్యం జ్ఞాపకం తెచ్చుకుని ప్రశాంతంగా కూర్చొని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. అబ్బా, ఎప్పుడు ఈ లోకం చూసాంగా. పొద్దున్న లేవటం ఏంటి, మరి స్నానాలు చేసుకోవటం, పని, తిండి, నిద్ర. ఈ పాత లోకమేలబ్బా. ఈ చెట్లు, ఈ రోడ్లు, ఈ కారులు, ఈ వస్త్రాలు ఇవన్నీ పాత పడిపోయింది. నాకు కూడా బోరు కొట్టేసిందిలే. కొత్త లోకం చూడాలి. నూతన యెరూషలేం పట్టణం అంటే కొత్త లోకం. ఈ యొక్క మరి మరణం తర్వాత పరదేశి వెళ్తాం. చాలా బాగుంటుందంట. అదొక ఉద్యానవనం, పూల తోట, రకరకాల సుగంధ పరిమళాల సువాసన. అసలు అది ఎలా ఉంటుందో చూస్తాను. ఏమైందని 10 నిమిషాలు ప్రశాంతంగా మనం ఉండగలమా? ఆ స్థితిలోనికి క్రైస్తవుడు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అయితే మనం చిన్న వాటికి ఎగిరిపోతున్నాం, చెమటలు పట్టేస్తున్నాం, గుండె దడ ఇవన్నీ వస్తున్నాం. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అప్పుడు ఆ 10 నిమిషాలు చావైతే లాభం ఏంటి? నేను పరదేశం వెళ్తాను, నాకేం దిగులు, నాకేంటంట. ఇక్కడ నేను ఒక మాట ఒకరిని అలా జ్ఞాపకం వస్తా ఉన్నది. మా యొక్క సంఘం ఒకటి, మా నాన్న కట్టిన సంఘం నరసాయిపాలెంలో ఒక సంఘం ఉంది. దేవమణిమ గారిని ఒక ఆమె ఉన్నది. హిందువులు రక్షించబడింది. ఆమె మంచం మీద ఉండదండి, కొంచెం లేచి కూర్చోగలదు. ఆమెని, అమ్మా ఇంకా నీ పని అయిపోయింది. నా పని ఏమైపోయింది, ఇప్పుడు సస్తే పడకపోతా. ఏంటి బతికేది, ఏంటి పాడులోకం అనేటటువంటిది. అసలు కొంతమంది ఆమెను చూడటానికే పెడతారనమాట. ఏంటి అంటే, ఏం కదిలించి నాకేంటి, అసలు నాకేంటి, నిన్ను పోతా, నేను పరలోకం పోతా అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నగారు మాస్టర్ కే జక్కయ్య గారు, మరి ఆయన కూడా కొన్నిసార్లు అనడం నేను విన్నా చిన్నప్పుడు. నేను ఇప్పుడు చచ్చిపోతే నేను పరలోకం వెళ్తా
ప్రశ్న వేస్తూ ఉండేవాడు. చాలా గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన గారు మరి చాలా మందికి తెలుసు. క్రైస్తవుండా కథలు రావయ్యా అనేటటువంటి పాట వివాహానికి ముందే మరి ఆయన వ్రాయడం జరిగింది. ఆ పాట చాలా మందికి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లము. మనకంటూ ఒక రాజ్యము ఉన్నది. ఆ రాజ్యానికి మనము వారసులమైతే ఎక్కడ విషయాలు తలుచుకుంటే మనం చింతపడతాం. ఇది రెండుండే లోకం. ఇక్కడ సాతానుడు, సాతాను సమూహం, దేవుడు మరి అలాగే దేవదూతలు అప్పుడప్పుడు సంచరించేటటువంటి స్థలము. అయితే పైన ఉండేటటువంటి సిస్టమ్ అది కాదు. అక్కడ ఒకటే, అక్కడ ఏడుపైనను కన్నీరైనను వేదనైనను అక్కడ ఉండనే ఉండదు. కాబట్టి మనము ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వారం, ఆ రాజ్య పౌరులము. కాబట్టి మనము చింతపడటానికి ప్రతి విషయంలో అన్యుల వలె మనము చింతపడటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళుతూ ఉన్నాం. మరొక ఉదాహరణ, మనం ఇలాగా వెళుతూ ఉన్నామండి. ఎక్కడో ఒక ఆయన ఒక యాక్సిడెంట్ చేశాడు. అక్కడ నుంచి వరుసగా కార్లు వెనకండి, మోటార్ బైక్స్ ఉండి, సైకిళ్ళు ఉండి, మనుషులు కిక్కిరిసిపోయారు. మీ కారు వెళ్ళింది వెనక. ఇక మీ కారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరంతా చూసి, అబ్బా అరగంటలో నేను మరి చేరాల్సిన గమ్యస్థానానికి నేను వెళ్ళిపోవాలి కదా, అబ్బా ఎవడండి అసలు, వీడికి ఏమైనా లైసెన్స్ ఉందా, ఈ యాక్సిడెంట్ చేసినోడికి లైసెన్స్ ఉందా, వీడి ఇలా అయిపోను, ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని అతన్ని తిట్టుకుంటే ఉపయోగం లేదు. ఆ మాట గమనించండి. అతన్ని తిట్టుకున్నందువల్ల ఉపయోగం లేదు. నువ్వు ఆలోచించాలి, ఏం చేయాలి ఇప్పుడు. ఇప్పుడు నేను లెఫ్ట్ డ్రైవింగ్ కదా చూసావు, అరే లెఫ్ట్ అంతా మూసిపోయిందే. మళ్ళీ రైట్ చూసి, అరే ఇప్పుడు రైట్ కొంచెం ఖాళీగా ఉంది. ఆయన రూల్స్ ప్రకారంగా రైట్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదుగా అని అనుకోకూడదు. రైట్ కానీ ఖాళీగా ఉంటే రైట్ సైడ్ ఒకసారి తిరిగి కట్ చేసి వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి. లేదా లాభం లేదు, ముందు కుదరదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతామా, ఇవన్నీ ఆప్షన్స్. ఇటు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలి. మీకు అన్నీ ఎటు కూడా అవకాశం లేదు అనుకోండి. అప్పుడేం చేయాలి, వాడిని తిట్టుకుంటా కూర్చోవాలి. అంతేనా? వాడిని తిట్టుకుంటా కూర్చోవాలి. అంటే తిట్టడం అనేటటువంటిది ఎక్కడొచ్చింది? ఇక్కడ తిట్టడం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మీరు చింతపడుట వలన తిడతారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వర్షాన్ని తిట్టకూడదు, బాంబు ఎవరు పెట్టారని వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని ఏమనకూడదు. ఇక్కడేమో యాక్సిడెంట్ చేసినటువంటి ఆయన్ని ఏమనకూడదు. ఇది విషయం. అవేమి చేయకుండా, వాళ్ళని ఏమి అనకుండా మీరు సంతోషంగా ఉండాలి. అది టాపిక్. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. అప్పుడు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ ముగింపు మాట్లాడండి, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఈరోజు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకు ఈ కర్మ పట్టింది నాకు, అయ్యయ్యో అనుకోకూడదు. ఈ మాట జాగ్రత్తగా అందరూ, ఇఫ్ దేర్ ఈస్ నో సొల్యూషన్ దట్ ఈస్ ఆల్సో ఏ సొల్యూషన్. చక్కగా తర్జుమా చేయండి ఎవరన్నా. ఇఫ్ దేర్ ఈస్ నో సొల్యూషన్, పరిష్కారము లేకపోవటము కూడా పరిష్కారమే. అది ఆలోచించాలి. ఇది ఇంకోసారి చెప్తాను. పరిష్కారం లేదండి, దట్ ఈస్ ఆల్సో ఏ సొల్యూషన్. పరిష్కారం లేకపోవడం కూడా పరిష్కారం. అదే పరిష్కారమే. కానీ ఇంటికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే పరిష్కారం. సామైతే లాభం చూద్దాం, అదే పరిష్కారం. నువ్వు ఇంటి దగ్గర ఉండటమే పెళ్లికాలం, అదే పరిష్కారం. ఎంతకాలం జీవిస్తారు సార్ మీరు చింతపడతా? ఎంతకాలం జీవిస్తారు ప్రతి విషయానికి గొంతులేస్తా? ఎంతకాలం జీవిస్తారో ఏడుస్తూ దిగులు పడతావు? ఎంతకాలం ఈ బ్రతుకులు? దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు జలమే గాని అవుతావు. ఈ లోక సంబంధమైన గాలులకు, ప్రకృతి సంబంధమైనటువంటి గాలుకు ఎన్ని వీచినా నువ్వు అటు ఇటు టెన్షన్తో నీవు చింత పడవు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో యోగా పత్రిక ఇస్తున్న సందేశం ఏమిటి
ఏమిటంటే మనము పోరాడాలి. పోరాడాలి అంటే సైనికుడు అవ్వాలి. సైనికుడు కావాలంటే సైనికుడి చేతిలో ఖడ్గం ఉంటుంది. కాబట్టి యుద్ధ రంగంలో కొన్నిసార్లు మనకి దెబ్బలు తగిలినా సరే మనం పోరాడుతూనే ఉండాలి. ఇటీవల ప్రవీణ్ కొంతకాలం క్రితము ఈ చర్చికి ప్రవీణ్ పగడాల గారు వచ్చారు కదా. ఎంత గొప్ప సైనికుడండి, ఎంత గొప్ప యోధుడండి. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. కొన్ని డిబేట్స్కి నేను వెళ్ళాను. మా సంఘానికి ఆదివారం మెసేజ్ ఇవ్వడానికి పిలిచాను. మీటింగ్స్ కూడా ఆయన పిలిచాను. నేను ఆయన ప్రక్క నుండి గమనించినాను. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నాకు ఆ బాధే ఈ బాధే అని అనేటటువంటి వ్యక్తి కాదు. అతడు ఒక క్రీస్తు యేసు మంచి సైనికుడు. ఆయన పోరాడినాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలము చాలా చాలా చిన్న విషయాలలో మనం కుమిలిపోతూ ఉంటాం. చాలా చాలా చిన్న విషయాలలో మనము ఏడుస్తూ ఉండాలి. ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన జీవితంలో మనము క్రీస్తు స్వార్థపక్షంగా మనము పోరాడుతూ ఎదురొచ్చినటువంటి ప్రతి విషయాన్ని మనము అడ్డుకుంటూ అది ఏది ఏమైనప్పటికీ అన్ని పరిస్థితుల్లో మనము సంతోషిస్తూ మనము ముందుకు సాగాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తా ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం తరలి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం తరలి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రభువా, ఇదిగో నాయన ఈ సమయంలో నాకు సహాయం చేయండి. ఒక్క 2 నిమిషాలు మా ప్రభువా నువ్వు నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. విమోచన దయచేసిన ప్రభా, రక్షణ దయచేసిన ప్రభా, నీకు వందనాలు ప్రభా. అదైతే ప్రభా యొక్క సమయంలో ప్రభా మరి 3 నెలలు భయంకర ఎండల నుంచి కాచినారు. మా ప్రభును యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి నేను చేసే గ్రామాలు మరి అడ్డాకుల మండల్, మరి నాది సొంత గ్రామం కొత్తకోట. మరి నాకు 2 కుమారులు, మరి పెద్దబాబు మరి ఫ్యామిలీ కోర్సు మరి వరంగల్లో చేస్తున్నాడు. మరి 3వ సంవత్సరం ముగించబోయి మరి 4వ సంవత్సరం కోర్సులో మరి ముగిస్తున్నాడు. చిన్నబాబు మరి డిగ్రీ ఫైనల్లో ఉన్నాడు. మరి నాది సొంత గ్రామం కొత్తకోట. అయినా నా విశ్వాసంతో నేను మరి ఈ విధంగా కొనసాగుతూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నాకు ఎన్నో కష్టాలు వచ్చిన దేవుడు నా పక్షాన దేవుడు ఉన్నాడని నేను రూఢిగా నమ్ముతున్నాను. కనుక ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి మరి ప్రభువారు మరి చక్కటి వాక్యాన్ని మరి ఫాస్ట్ చక్కటి వాక్యం వినిపించాను. నా హృదయం కలిగిపోబడింది. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సన్నిధిలో కనుక జీవిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి మరి మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకే వందనములు ప్రభువా. నీ ఆలయంలో ప్రవేశించినప్పుడు ఒట్టి చేతులతో కాక మనము కృతజ్ఞతార్పణలను, మొక్కుబడి కానుకలను, ప్రత్యేకమైన కానుకలను తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ ద్రవ్యం నీ నామ మహిమాత్మై వాడబడుటకు సహాయం దయచేయమని
యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ